సో ఇప్పుడే మనం చూసుకుంటే ఎట్టకేలకు జూలై 1 నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై 1 నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి 10,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయడం జరిగింది. 1వ తేదీకి 10,000 కోట్లు, అన్ని రకాల పింఛన్లు కలిపి 4,408 కోట్లు. సో మొత్తమే చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నాటికి 10,000 కోట్లు సమీకరించుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, జూలై నుంచి పెన్షను, దివ్యాంగులకు పెంచిన పెన్షన్లు కావచ్చు, కలిపి మొత్తం 1వ తారీఖున జూలై 1వ తారీఖు నుంచి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే వృద్ధులకు పెంచిన పెన్షన్ నెలకు 1,000 రూపాయల చొప్పున బకాయిలను జూలై 1న అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి కలిపి అయితే ఇస్తామని చెప్పారు కదా. సో అవన్నీ కలిపి 7,000 రూపాయలు అయితే ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి ఒక్కొక్కరికి 12,000 రూపాయలు అయితే ఇవ్వాలి. సో ఇలా వారికి 12,000 రూపాయలు, వీరికేమో 7,000 రూపాయలు. మొత్తంగా చూసుకుంటే వీరికే మనకి దాదాపు 4,500 కోట్ల వరకు అవుతుందన్నమాట. సో వీళ్ళన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం అయితే చేసుకుంటూ ఉంది. సో మొత్తమే జూలై 1వ తేదీన పెన్షన్లకు సంబంధించి దాదాపు 4,400 కోట్లు అయితే వీడియోలో అయితే చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి డబ్బులు అయితే ఆల్రెడీ రాష్ట్ర సిద్ధం చేసుకోవడం అయితే జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.